మరి ఈ ఆఖరి దినాల్లో మనము దేవునికి ఎటువంటి ప్రార్థన చేయాలి? మరి ఏమని దేవునికి మొరపెట్టాలి? మరి ఈ ఆఖరి దినాల్లో ఎటువంటి ప్రార్థన ఒక క్రైస్తవులుగా మనము చేయాలనేది చాలా ముఖ్యము. ప్రస్తుతము భయంకరమైన దినాలు గడుచుచుండగా మరి దేవుని బిడ్డలు ఎంతో వ్యతిరేకతను మరి అనుభవిస్తూ మరి సాతాను గర్జించే సింహం వలె ఎవరిని మృంగుతుమా, మరి దేవునిలో ఎవరైతే పరిశుద్ధంగా పవిత్రంగా ఉంటున్నారో, దేవుని కొరకు విశ్వాసంగా నిలబడుతున్నారో వారిని టార్గెట్ చేస్తున్నట్టు సాతాను మనం చూడగలము. కనుక ఇటువంటి పరిస్థితుల్లో ఈ శ్రమలను తట్టుకునే సహనము, ఓర్పును మరి విశ్వాసమును మనకి ఇవ్వమని దేవునికి మనం ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు మన అవసరాల కొరకే ఎప్పుడు చేసే ఒక రొటీన్ ప్రేయర్ కాకుండా ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు మనల్ని తప్పించమని దేవునికి ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది. మరి మన పరిశుద్ధతను కాపాడుకొనుటకు, మరి విశ్వాసాన్ని కాపాడుకొనుటకు, మంచి పోరాటకు మరి శక్తినివ్వమని, ఓర్పునివ్వమని, వ్యతిరేకతలను మనం తట్టుకొని వాటిల్లో చాలా ధైర్యంగా మనం దేవుని కొరకు నిలబట్టకు, విశ్వాసంతో ఉండుటకు శక్తినివ్వమని దేవునికి ప్రార్థన చేయవలసిన అవసరం ఉన్నది. మరి మనకు ఎదురవుతున్న ఈ అంధకార దురాత్మ దుష్ట శక్తులు, అపవాది శక్తులు నిరంతరం మనని ఇబ్బంది పాలు చేస్తుండగా వాటిని జయించడానికి దేవుని మనము సర్వాంగ కవచమును ధరింపజేయమని, మనకు ప్రొటెక్షన్గా ఇవ్వమని ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత ఇవి ఆఖరి దినాలు గడుస్తుండగా సైన్స్ ఆఫ్ ఎండ్ టైమ్స్ అంటారు. మరి ఆఖరి దినాలు, అంత్య దినాల యొక్క గుర్తులు మనకు తెలియజేయమని, మరి ఆ గుర్తులను మనము చక్కగా గుర్తించి మరి దేవుని రాకడ అతి దగ్గరగా ఉంది, సమీపముగా ఉందని మనం దేవుని కొరకు సిద్ధపడుటకు అంత్య దినాల యొక్క సూచనలను మనము గుర్తుపట్టే విధంగా మనకు ఆ జ్ఞానమును, దైవిక జ్ఞానమును ఇవ్వమని ప్రార్థన చేయాల్సిన అవసరం ఉన్నది. మరి ఆత్మీయ గుడ్డితనాన్ని మనలో తీసివేసి మరి దేవుని వాక్యముతో నింపమని ప్రార్థించాల్సిన అవసరం ఉన్నది. మరి ఈ ఆఖరి దినాల్లో ఇతరుల పట్ల దయ, కనికరము అంటే యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు మరి ఎప్పుడు కూడా దేవుడు ఎటువంటి కనికరము, దయను కలిగి ఉన్నాడో అది మనలో కూడా ఇతరులకు కనబడే విధంగా మనం జీవించడానికి ఆ దయను, ఆ కరుణను, ఆ ప్రేమను, ఆ జాలిని మనలో ఇవ్వమని, మనలో పుట్టించమని ప్రార్థించాల్సిన అవసరం ఉన్నది. మరి వీటన్నిటినీ మనకు దయచేయమని, అంత్య దినాల్లో మరి దేవుని యొక్క రాకడకు సిద్ధపరచబడడానికి మనల్ని విశ్వాసముతో నింపమని, మరి చక్కగా దేవుని కొరకు తర్ఫీదు చేయమని మనం దేవునికి ప్రార్థించాల్సిన అవసరం ఉన్నది.